అలా చెప్పండి. ఈ రోజు 2 ఫోటోలు బయటికొచ్చినాయి. అవును. ఒకటి వైన్స్ లిక్కర్ దగ్గర లిక్కర్ కొంటున్నట్టు, ఒకటి రోడ్డు పక్కల. అవును. అటు క్రైస్తవులేమో అసలు ఆ ఫోటోలే కాదు, హ్మ్. ఇదంతా ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారు అని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల అని ప్రచారం చేస్తున్నాడు. ఆయన పాస్టర్ కాదు వాస్తవానికి. హ్మ్. అతనికి పాస్టర్ అంటే బేసిక్ గా కొన్ని ఉంటాయి కదా, అతనికి చర్చి కూడా లేదు. హ్మ్. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బైబిల్ కూడా చెప్పడు. పాస్టర్ ప్రవీణ్ బైబిల్ చెప్పినటువంటి సంఘటనలు కూడా చాలా తక్కువ. హిందూ మతాన్ని ద్వేషించడము, హిందూ మతాల గురించి వ్యతిరేకంగా మాట్లాడటము, ఇస్లాం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఉంటది, కానీ బైబిల్ చెప్పడం తక్కువ ఉంటది. అతనికి సపరేట్ చర్చ్ అంటూ ఏమీ లేదు. ఏదో ఆర్గనైజేషన్ పెట్టాలని చూస్తున్నాడని తెలుసు, అంతే. అంత మించి ఏం కాదు. అతను పాస్టర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. రెండో పాయింట్ ఏంటంటే, నిన్న మీరు అన్నట్టుగా వైరల్ అవుతున్నటువంటి కంటెంట్ ఏంటంటే, వైన్ షాప్ లో ఉన్నాడు. ఒకటి వైన్ షాప్ లో ఉన్నటువంటి ఫొటోస్ వచ్చినాయి, రోడ్డు మీద ఫొటోస్ వచ్చినాయి. అవి ఫేక్ అంటున్నారు. ఫేక్ అని ఎవరు అంటున్నారు? బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నోడు ఎవ్వడు ఫేక్ అనట్లేదు, పాస్టర్లు మాత్రమే అంటున్నారు. క్రైస్తవ విశ్వాసులు అవి నిజమే అని నమ్ముతున్నారు, పోలీసులు నిజమే అని నమ్ముతున్నారు, జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే అది నిజమే అని నమ్ముతున్నారు. జ్ఞానం లేనటువంటి అమాయకులు, బుర్రా బుద్ధి లేని పాస్టర్లు మాత్రమే ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకు కూడా తెలుసు ప్రవీణ్ తాగుతాడని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, మా వాడు ఇంట్లో తాగుతాడు కానీ బయట తాగడు అని. కానీ పాస్టర్లు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే, అసలు ప్రవీణ్ మందే తాగడానికి ప్రచారం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, ఇక్కడ ఏమైనా తాగాలనుకుంటే ఇంట్లో తాగుతాడు కానీ బయట తాగడని. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి బయట మార్కెట్ లో. వీళ్ళు ఇట్లా తప్పు ప్రచారం చేస్తున్నారు. అదే ఫేక్ కదా, ఒరిజినల్. అవి ఫొటోస్ కాదు, వీడియోస్. వైన్ షాప్ లో ఉన్నది సీసీటీవీ ఫుటేజ్ వీడియో. అదే ఆ వైన్ షాప్ వాళ్ళని కూడా కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి బయట పెట్టినటువంటి సంఘటన ఉంది. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు చాలా మంది ఛానల్స్. ఇంకోటి పోలీసులు కూడా నిర్ధారణ చేయలేదు, త్వరలో రావచ్చు. మరి ఎందుకు క్రైస్తవులు గాని పాస్టర్లు గాని అసలు తప్పుడు వాదనది అవి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే అట్లా వీడియోలు సృష్టిస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు కదా. అంటే కన్ఫర్మ్ గా హిందూ సంఘాలే ప్రవీణ్ ను మట్టు పెట్టాయని వాళ్ళ ఉద్దేశం అనుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ జరిగినటువంటి ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి చనిపోయినటువంటి శవాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు హిందూ ధర్మాన్ని, ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, అమాయక క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, చచ్చిపోయింది ఇది ఒక్కడే కాదు, 3 పాస్టర్లు చచ్చిపోయారు. కరీంనగర్ కి సంబంధించినటువంటి కరుణాకర్ అనేటటువంటి పాస్టరు 25వ తారీఖు చచ్చిపోయాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల 25వ తారీఖు చచ్చిపోయాడు. 26వ తారీఖు జోసెఫ్ అని మేడ్చల్ కి సంబంధించినటువంటి పాస్టర్ చచ్చిపోయాడు. 3 యాక్సిడెంట్ లోనే చచ్చిపోయారు. 3 మందు తాగే చనిపోయారు. 3 పాస్టర్లు తాగడం వల్లనే చనిపోయారు. అతనికి యాక్సిడెంట్ అయింది తాగడం వల్లనే, జోసెఫ్ అనే అతనికి తాగడం వల్లనే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ప్రవీణ్ పగడాల కూడా తాగడం వల్లనే చచ్చిపోయాడు. ఇక్కడ ఈ ఇద్దరు కరుణాకరు, జోసెఫ్ అనేటటువంటి పాస్టర్లు 25, 26వ తారీఖు చనిపోయిన పాస్టర్లు మీద ఏ విధమైనటువంటి రచ్చ గాని లేదు పాస్టర్ల దగ్గర నుంచి. కేవలం ప్రవీణ్ పగడాల విషయంలోనే ఎందుకు ఈ రప్చర్ గాని చేస్తున్నారు అనేటటువంటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరు పాస్టర్లు చచ్చిపోయింది తెలంగాణ, ఇతను చచ్చిపోయింది మాత్రం ఆంధ్ర. 3 తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. ప్రవీణ్ కూడా తెలంగాణ నుంచి ఆంధ్ర పోయి అక్కడ రాజమండ్రిలో చచ్చిపోయాడు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ప్రభుత్వ వ్యతిరేకులు గాని, పోలీసు వ్యతిరేకులు గాని, సమాజంలో అశాంతిని, గొడవల్ని, అల్లర్లను రేపాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే విధంగా పోలీస్ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హిందూ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు సంఘంలో అరాచకం సృష్టించాలనేటటువంటి ఒక కుట్రతో దీన్ని గొడవ చేస్తున్నారు తప్ప చచ్చిపోయిన మిగతా 2 పాస్టర్ల గురించి ఏ విధమైనటువంటి గొడవ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు తెలంగాణలో చచ్చిపోయారు. తెలంగాణలో ఇట్లాంటి నాటకాలు అయితే పోలీసులు తొక్కి నారదీస్తారని ఆంధ్రలో అశాంతిని రేపెత్తిచ్చేటటువంటి ఆలోచనలు ఉన్న కొంతమంది పాస్టర్లు, విజయ్ ప్రసాద్ రెడ్డి, అజయ్ బాబు అనే ఒక పాస్టరు, జాన్ చెగూడి అనే ఒక పాస్టరు, తర్వాత ఒక పాస్టర్ వీడు ఉంటాడు, హనీ జాన్సన్ వాడు చిల్లరగాడు ఉంటాడు, వాడు విజయ్ కుమార్, ఇట్లాంటి కొంతమంది దొంగ పాస్టర్లు. వీళ్ళు సమాజంలో దొంగలని మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా తెలిసిపోతుంది. వీళ్ళందరూ జైలుకి పోయిన వాళ్ళే. ఒకలేమో ఫ్యామిలీ విషయంలో జైలుకి పోయిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా హిందువుల్ని తిట్టి జైలు. విజయ్ కుమార్ హిందువులు తిట్టి జైలుకి పోయాడు. అజయ్ బాబు దొంగోడు, ఇంటి దగ్గర దొంగతనం కేసులలో ఇరుక్కున్నాడు. తర్వాత హనీ జాన్సన్ హిందువుల్ని తిట్టి జైలుకి పోయినాడు. విపి రెడ్డి ఫ్యామిలీ ఇష్యూ, మొదటి భార్యను వదిలేసి రెండో భార్యను మొదటి భార్య కేసు పెట్టారు. ఇట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పాస్టర్లు మాత్రమే ఈ ఇష్యూను పెద్ద చేసి సమాజంలో గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు.
పోలీస్ వాళ్ళు ఈ కుట్ర చేసేటటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని ఎవరిని పిలిపించి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. అంటే కళ్యాణ్ గారు ఇంత ముందుకి ఇద్దరు పాస్టర్లు చనిపోయిండు, రీసెంట్ గా ప్రవీణ్ పగడాల 3 రోజులు ఈ మధ్య కాలంలో చనిపోయారు కదా. కళ్యాణ్ గారు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు తాగే చనిపోయినరని ఎట్లా కన్ఫర్మ్ చేయగలుగుతారు? తాగే చనిపోయారు అనేది ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఫుటేజ్ దొరికింది కాబట్టి తాగేదంట. నిజంగా మిగతా ఇద్దరు పాస్టర్లు చనిపోయిన పోలీసులు ఇంకా నిర్ధారించలేదు కదా. అదే గొడవ చేయమనండి వాళ్ళని. పాస్టర్లను మిగతా ఇద్దరు పాస్టర్ల చావు కారణం కూడా హిందువులు లేకపోతే ప్రభుత్వం లేకపోతే పోలీసులు నిర్లక్ష్యం అని గొడవ చేయమనండి. వాళ్ళిద్దరు పోస్ట్ మార్టం రిపోర్టర్లు కూడా తాగిరని. ఇంకోటి ఇప్పుడు వీళ్ళ యొక్క మృతి వెనుక ప్రధానంగా ప్రవీణ్ పగడాల ఒకవైపు దర్యాప్తు కొనసాగుతా ఉంది. చాలా సీరియస్ గా 200 సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు, ఇంకా పరిశీలించే అవకాశం కూడా ఉంది. అక్కడ దర్యాప్తు జరుగుతూనే ఉంది. ప్రవీణ్ చనిపోయిన వెంబడే ఇక్కడ సోషల్ మీడియాలోనేమో అతనికి మేమే థ్రెట్ చేసినాం అన్నట్లు కొన్ని వీడియోలు సర్కిల్ అవుతుంది. నిన్న మొన్న ఒక అబ్బాయి ఒక విలేకరు అడిగితే మాతో పెట్టుకుంటే గట్లే ఉంటదని స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ ఎంబడే క్షమించాడు అని చెప్పిండు. మరి దీన్ని ఏమంటారు? వాడు మూర్ఖుడండి. ఇప్పుడు ఏదో సామెత ఉంటది కదా, అవగాహన అందరూ పాలు పోయండి అని రాత్రి 5 గంటలకు చెప్తారు. తెనాలి రామకృష్ణుడు కథ ఉంటది కదా, అందరూ పాలు పోయండి. ఏదో ఒక చిన్న సామెత చెప్పినట్టుగా అందరితో పాటు మనం కూడా దీంట్లో హైలైట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవడో ఒకడు హైలైట్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉంటాడు. సాయి పల్లవి డాన్స్ నా డాన్స్ లాగే ఉందని ఒక మేమర్ బయటకు వచ్చినట్టు. అంటే హైలైట్ కావడానికి మతాలను వాడుకుంటున్నారా? వాడుకుంటారు, పాస్టర్లు వాడుకుంటారు కదా. ఇప్పుడు అజయ్ బాబు అనే వాడు 10th ఫెయిల్ క్యాండిడేట్. వాడికి తా అంటే తూరాదు. వాడు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ లా మాట్లాడు. విపి రెడ్డి గారికి బుర్రే లేదు అసలు, వాడికి బైబిలే రాదు. వాడు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ లా. బూట్ కాలు దాని మీద బూట్ ప్రింట్ ఉంది, తర్వాత చెక్కకు రక్తం ఉంది, తర్వాత బండి హెడ్ లైట్ ఎట్లా పగిలింది, హెడ్ లైట్ పగిలిన ఆయన ఎట్లా వచ్చిండు, ఇతని మీద బండి ఎలా ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సమాజంలో విచ్చలవిడిగా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా బేసిక్ అవగాహన లేకుండా పాస్టర్లు విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళ అవగాహన ప్రకారం ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే కింద పడినప్పుడు ఏ సందర్భంలో చూసినా గానీ బండి మన మీద పడదు, ఎట్లా పడ్డది అనేది వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తారు. అసలు పడదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? యాక్సిడెంట్ ఇలాగే జరగాలని ఎవరి దగ్గర బ్లూ ప్రింట్ ఉందా? ప్రపంచంలో ఎవరి దగ్గరైనా యాక్సిడెంట్ ఇలాగే జరుగుతుందని బ్లూ ప్రింట్. ఈ పాస్టర్లు ఎవడైనా బండి వేసుకొని పోయి అక్కడ పడి ఇగో నేను ఇట్లా పడ్డాను, ఇగో బండి నా మీద పడలేదు చూసారా, మా ప్రవీణ్ పగడాల పడ్డాడని ఎవడన్నా వీడియో పెట్టాడా? పెట్టమనండి. ఫస్ట్ యాక్సిడెంట్ ఇలాగే జరుగుతుందని ఎప్పుడు చెప్పలేడు. ఎలాగైనా జరగచ్చు, అందుకే దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఎలాగైనా జరగచ్చు. అది వీళ్ళు బుర్రా బుద్ధి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి హైలైట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆడు విపి రెడ్డి అని ఒకడు ఉంటాడు. పాస్ట్ మొదటి పిల్లని వదిలేసి రెండో పిల్లని చేసుకోవడంలో పెద్ద పంచాయతీ నడిచింది అప్పట్లో. ఈ విపి రెడ్డి గారు పెద్ద పోటుగాడు లాగా మధ్యలో వచ్చి మా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య చేశారని మాకు అనుమానం ఉంది అని పెద్ద ఇన్వెస్టిగేషన్, బండి మీద ఎట్లా పడింది, పెదవికి ఎలా దెబ్బ తాకింది, హెల్మెట్ లో రక్తం ఎలా ఉంది, చెక్కకి ఎట్లా రక్తం ఉంటుంది, అసలు అంత డౌన్ లోకి ఆయన ఎట్లా 10 ప్రశ్నలు వేసాడు. వీని చూసారే వీడు హైలైట్ అయిపోతున్నాడు కదా అన్ని టీవీ ఛానళ్ళలో అని చెప్పి ఈ అజయ్ బాబు అనేటోడు ఇంకోటి దూరాడు. వీడు హైలైట్ అయిపోతున్నాడు కదా అని అనీ జాన్సన్ గారు ఇంకోటి దూరాడు. ఇప్పుడు ఈ దూరి అడ్డమిద్దంగా మాట్లాడేశారు. ఇప్పుడు నిజం బయటపడింది. నాడు తాగాడు అనేది బయటకు వచ్చేసింది, తాగి యాక్సిడెంట్ అయి చచ్చాడు అనేటటువంటిది బయటకు వచ్చింది. దాన్ని కవర్ చేసుకోలేక రాత్రి నుంచి ఏడుస్తున్నారు ఈ దొంగలు పాస్టర్లు.